అధికారం అనేది శాశ్వతం కాదని కేసీఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు ఏం చేశామన్నదే నాయకుడిని నిలబెడుతుందనే ఉద్యమకారుని నమ్మకం. ఆయన వారసుడిగా కేటీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేటీఆర్ అంటే ఐటీ రంగంలో పనిచేసే యూత్కే కాదు, కష్టంలో ఉన్న ప్రతి కామన్ మ్యాన్కు వెంటనే గుర్తొస్తారు. హైడ్రా బాధితుల, మూసీ పరివాహక నిర్వాసితుల, లగచర్ల రైతుల, నిరుద్యోగుల పక్షాన కేటీఆర్ నిలబడ్డారు. వారికి న్యాయం జరిగేదాకా కొట్లాడతారు. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు గాంధీ భవన్ కంటే తెలంగాణ భవనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆపన్నహస్తం అందించడానికి అన్న కేటీఆర్ ఉన్నారనే ధీమా యువతకు, కొడుకు మాకు అండగా ఉంటారనే విశ్వాసం అవ్వలకు కలుగుతుంది. చేసిన సాయం గురించి ప్రచారం చేసుకోవటం కేటీఆర్కు మొదటి నుంచి అలవాట్లేదు. ఆయనంటే ఏమిటో జనాలకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఆయన కనిపిస్తే చాలు కరచాలనం చేయటానికి, ఆయనతో సెల్ఫీలు దిగడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, విపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల సమస్యల పరిష్కారమే కేటీఆర్కు ప్రాధాన్యం. అందుకే ట్విట్టర్లో సాయం కోరితే వెంటనే స్పందిస్తారు. తెలంగాణ బిడ్డ, ఓరుగల్లు ఆడబిడ్డ కృష్ణవేణి ప్రపంచ పారా త్రో ప్లేయర్. ఈ గేమ్లో ఆమె అనేక మెడల్స్ను గెలుచుకుంది. ఆసియా గేమ్స్కు కూడా ఎంపికైంది. అయితే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి కృష్ణవేణి కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డంకుగా మారింది. ఈ పోటీలో పాల్గొనడానికి 80,000 వరకు ఖర్చవుతుంది. దాతలు సాయం చేస్తే ఇండియాకు కప్ తీసుకొస్తానని ఎదురు చూస్తుంది. ఆమె కష్టం గురించి యూట్యూబర్ నబిల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కేటీఆర్కు ట్యాగ్ చేశారు. కృష్ణవేణి కష్టం తెలుసుకున్న రామన్న ఆపన్నహస్తం అందించడానికి ముందుకొచ్చారు. మా వాళ్ళు మీకు కావలసిన సాయం చేస్తారని, బాధపడొద్దని అభయహస్తం ఇచ్చారు. కేటీఆర్ స్పందన చూసిన ఎన్ఆర్ఐ, బీఆర్ఎస్ నేతలు కూడా మేము సైతం అంటూ ముందుకొచ్చారు. జనం కోసం కేటీఆర్ నిలబడతారు, వారికి అండగా ఉంటారు అన్నది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అనేది మరొకసారి రుజువైంది.